నమస్తే, దిస్ ధనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, కొంచెం సీరియస్ టాపిక్ ఈరోజు. మామూలుగా ఒక మనిషికి కష్టం వస్తే ఇదివరకటి రోజుల్లో అయితే అయ్యో పాపం మన పక్కింట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళకి భోజనం పంపించడం, అయ్యో ఓదార్పు మాటలు, ఇలాంటి మనస్తత్వం ఉండేది జనాల్లో. కానీ ఇప్పుడు రాను రాను మనుషుల్లో మానవత్వం చచ్చిపోయిందేమో అన్న ఫీలింగ్ అనిపించింది నాకు పర్సనల్గా. ఎందుకంటే రీసెంట్ బాధాకరమైన సంఘటన డాక్టర్ అనన్య, ఆ అమ్మాయి డాక్టర్ చనిపోవడం, అది ఒక ఎత్తు. అది ఎంత విషాదకర ఘటన అయితే, అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడే జనాలు, పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టడాలు, అమ్మాయికి రీల్స్ పిచ్చనో లేకపోతే ఇలా జరిగిందనో, అంటే మనము మన సంతాపాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితిని కూడా ఎంత రాక్షసానందం, ఇది ఎటుపోతున్నాం అనిపించింది. అంటే గొప్ప గొప్ప సంస్థల పేర్లు చెప్పే వాళ్ళు కూడా ఇంత దిగజారుడు తనాన్ని ప్రదర్శించడం కానీ, అంటే వాళ్ళ అమ్మగారు కూడా ఎంతో గొప్ప మనిషి ఆవిడ. ఎందుకంటే ఎంతో మందికి ఓదార్పునిచ్చే మాటలే తను చెప్తూ ఉంటుంది, ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ తల్లికి కష్టం వస్తే మన సైడ్ నుంచి మనం వ్యక్తపరిచేది అన్న బాధ కలిగింది. సో మీ మాటలో మీరేం చెప్తారు? ముందుగా అమ్మ, డాక్టర్ అనన్యకి నాకు హృదయపూర్వక శ్రద్ధాంజలి. చాలా బాధపడ్డాను ఈ విషయం తెలిసి. నిజంగా ఆ తల్లి దుఃఖాన్ని మనం తగ్గించలేము. ఆవిడ కూడా నాకు ఛానల్ ముఖంగా పరిచయమే. కానీ తను ఇలా సడన్ గా పాప ఇలా అవ్వటం అంటే అసలు నేను ఫస్ట్ నమ్మలేదు అసలు. చాలా మందిని ఎంక్వైరీ చేస్తే ఎస్ నిజము అని అన్నారు. చాలా అంటే ఆవిడ పేరెంటింగ్ గురించి కూడా మాట్లాడతారు. అయితే నేను పేరెంటింగ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, చాలా ఎమోషనల్ అయ్యి మాట్లాడుతుంటాను నేను కూడా. అవును, ఆవిడ ఇంకా ఎమోషనల్ గా ఉంటారు పేరెంటింగ్ విషయంలో. నేను ఇదే అనుకున్నా, ఆవిడ ఎక్కడా తప్పు చేసి ఉండరు. ఎందుకంటే మనం ఒక పబ్లిక్ లోకి వచ్చి ఒక మాట మాట్లాడుతున్నాము అని అంటే దానికి అర్హత సంపాదించిన తర్వాత ఆ ప్లేస్ లో కూర్చుంటాం. అవును. ఇప్పుడు ఆచరించి చూపించు అంటారు కదా, అది నమ్మిన వాళ్ళు పబ్లిక్ లో కూర్చుని చెప్పగలుగుతారు, ఆచరించే వాళ్ళు పబ్లిక్ లో కూర్చొని చెప్పగలుగుతారు. నేను కూడా వన్ ఆఫ్ దెమ్. సో మనది సరి చేసుకోలేనప్పుడు, మనం ఆచరించినప్పుడు ఒకరికి చెప్పే అర్హత మనకు ఉండదు. కానీ ఈ మేడం ఎవరైతే ఉన్నారో రజిత గారు, ఈవిడ అందరికీ చెప్తారు పాపం. ఆవిడ ఎక్కడ తప్పు చేసి ఉండరు, వీళ్ళ డాటర్ అని నేను అసలు నమ్మలేదు. తర్వాత తెలిసిన తర్వాత, కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా ఈవిడ లోపం ఎక్కడా ఉండి ఉండదు. ఇప్పుడు 26-25 సంవత్సరాలు దాటిన పిల్లలు వాళ్ళ ఓన్ ఒపీనియన్స్ అనేవి కొన్ని ఏర్పరచుకుంటారు. అది వాళ్ళ టేస్ట్, అభిరుచి అనండి, ఒక హాబీస్ అనండి, ఏదైనా లిటిల్ బిట్ ఎంజాయ్ చేద్దామని అది స్వతహాగా కొంచెం ఉంటుంది. ఇప్పుడు కాలము దైవం సహకరించినప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. అంత మాత్రం చేత ప్రతి ఒక్క కేసులో తల్లిదండ్రులు పెంపకం తప్పు అని అనకూడదు. నేను కూడా చాలా సందర్భాల్లో ఇదే స్టేట్మెంట్ ఇస్తాను. అంటే ఈ కేసుని పక్కన పెడదాము, జనరల్ గా ఎవరైనా అటువంటి చెడు ప్రవర్తనలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నేను చెప్తా, వాళ్ళు ఉన్నంత మాత్రం తల్లిదండ్రుల పెంపకం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ పాప గురించి కూడా చూసినా మేడం, ఒక్కొక్కళ్ళు ఎలాంటి తమ్నైల్స్ పెట్టారంటే రీల్స్ పిచ్చి. అసలు వాళ్ళ తమ్నైల్ రాసిన వాడు కనీసం ఆ పాప ఇన్స్టాగ్రామ్ కూడా చూడకుండా వాడు అంత అంధుడిలాగా అది ఎలా పెట్టగలిగాడు అన్నది ఆశ్చర్యం. ఎందుకంటే పర్సనల్గా నేను మేడంతో చాలా వీడియోస్ చేశాం. నేను ఆ పాపది జరిగినప్పుడు కూడా నేను వెంటనే ఓపెన్ చేసి చూశాను. చూస్తే కేవలం 2000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. లిమిటెడ్ రీల్స్, అవి కూడా మంచి కళాకారిన అమ్మాయి, క్లాసికల్ డాన్సర్, ఎంత గొప్ప గొప్ప రీల్స్ చేసింది. పిచ్చి పిచ్చి రీల్స్ ఎప్పుడు చేయలేదు. మనం ఈ మధ్యకాలంలో ఎంత దిగజారుడు మనుషుల్ని చూసామంటే, ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అసభ్యకరమైన రీల్స్ చేస్తున్న జనాలను చూసాం. అలాంటి వ్యక్తులతో పోల్చడం నిజంగా ఒక మనిషి ఎదుగుదలని ఓర్చుకోలేక మనుషులు ఇలాంటి కమెంట్స్ చేస్తారా అనిపించింది నాకు. అంటే వాళ్ళకి కావాల్సింది న్యూస్ అయి ఉండొచ్చు. ఇప్పుడు అందరినీ కలిపేస్తారనమాట ఇలాంటప్పుడు. ఇది ఫస్ట్ పూర్వాపరాలు తెలుసుకుని మనం అనౌన్స్ చేయాలి. పబ్లిక్ లో ఒక విషయం పెడుతున్నాం అంటే ఎన్ని లక్షల కోట్ల మంది చూస్తారు కదా, ఆ ఒపీనియన్ అలా ఉండిపోతుంది వాళ్ళకి. అందుకని ఒక విషయం మనం అనౌన్స్ చేసే ముందు దాని పూర్వాపరాలు తెలుసుకోవాలి, అది కన్ఫర్మ్ చేసుకుని మనం మాట్లాడాలి. ఇప్పుడు తను ఒక బాధ్యత గల ఒక డాక్టర్, ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక మంచి ఏమంటారంటే కళల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న, అంటే కళలు భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంటున్న ఒక అమ్మాయి అంటే ఆ అమ్మాయి మైండ్ కూడా చాలా శాస్త్రీయంగా పద్ధతిగా ఉందనే అర్థం అవుతుంది. లేకపోతే వేరే వేరే ఎంచుకుంటారు. అటువంటి మనస్తత్వం గల అమ్మాయి రీల్స్ చేయాలి,
పిచ్చి పిచ్చిగా ఇందులో మనము షో అవ్వాలి అనేది అనుకోనే మనస్తత్వం ఉండరు అలాంటి వాళ్ళు. అవును. ఇంకొకటి ఏంటంటే తను చేస్తుంది చాలా పవిత్రమైన వృత్తి. అలాంటి వాళ్ళు ఇలా ఎక్స్పోజ్ అవ్వాలని ఎప్పుడు అనుకోరు, ఖచ్చితంగా అనుకోరు 100%. ఎక్కడ నేను నా చిన్నప్పటి నుంచి ఎన్ని తరాల డాక్టర్స్ చూస్తూ వస్తున్నాను, డాక్టర్స్ అందరూ ఒకేలాగా బిహేవ్ చేస్తారు. ఎస్. ఇప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎక్కడ చిల్లర చేష్టలు, ఎక్కడ వాళ్ళు ఎంత సిస్టమేటిక్ గా చదివితే మేడం వాళ్ళు ఆ స్టేజ్కి వస్తారు. చాలా కష్టపడతారు, చాలా డిసిప్లిన్ ఉండాలి. తర్వాత మానవ శాస్త్రం గురించి కంప్లీట్ గా తెలుసుకున్న డాక్టర్లు వాళ్ళు ఒక గౌరవనీయమైనటువంటి వృత్తిలోకి అడుగు పెట్టి అటు ఆ వృత్తిని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధపడిన మనస్తత్వం గల ఒక వ్యక్తి. తను ఇలా చిల్లరగా తను ఎక్స్పోజ్ అవ్వాలని ఎక్కడ అనుకోదు. అవును. ఇదేంటంటే మనుషులు అన్న తర్వాత చిన్నగా ఎప్పుడైనా సరదా సంతోషం ఉంటాయి, అలా వెళ్ళకూడదనేది ఎక్కడ లేదు. వెళితే మనం సేఫ్ గా ఉంటామనే గ్యారంటీస్ కూడా లేవు. సో ఆ క్రమంలో ఇటువంటి యాక్సిడెంట్ అయ్యిందని అనుకోవాలి తప్ప జనము మీరు అన్నట్టు దానికి అటువంటి రంగులు పూసి పిచ్చి పిచ్చిగా థంబ్నెయిల్స్ పెట్టి పిచ్చి పిచ్చిగా అనౌన్స్మెంట్లు చేసి అలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫ్యామిలీ ఇంకా ఇంకా కృంగిపోయే అవకాశం ఉంది. అది ఇండైరెక్ట్ గా అది పరువుకు సంబంధించిన విషయం కూడా. ఇప్పుడు ఎవరికి హక్కు లేదు ఒక మనిషిని అనడానికి గాని, పరువు తీయడానికి గాని, అవమానించడానికి గాని ఎవ్వరికి హక్కు లేదు. చేతనైతే ఒక మంచి చెప్పండి, కుదరలేదు వదిలేయండి, చెడు మాత్రం చెప్పద్దు, ప్రచారం చేయొద్దు. ఇదేంటంటే ఒక ఆడపిల్ల సమస్య ఇది. ఆ అమ్మాయి ఎటువంటి పొజిషన్ లో ఉంది, ఏ సందర్భంగా అలా జరిగింది అనేది ఆలోచించాలి. ఆలోచించకుండా వాళ్ళ స్వార్థాల కోసం ఇలా చేయటం అనేది 100% తప్పు. కొందరు మేడం కామెంట్స్ కూడా చదివి నిజంగా పర్సనల్ నాకు చాలా బాధేసింది. ఆవిడతో కొన్ని రోజులు ప్రయాణం చేసిన మాకే అట్లా ఉంటే తను నిజంగా చాలా ఎమోషనల్. ఒక ఆడపిల్ల విషయంలో ఈరోజు ఒక ఆడపిల్ల బాధ చెప్పాలి అంటే రజిత గారు ఎంత అద్భుతంగా ఎంత హృదయంగా చెప్తారంటే ఒక్కోసారి నాకు మాట్లాడుతుంటేనే కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. అలాంటి వ్యక్తి తన గురించి జనాలు కూడా ప్రతి ఆడపిల్ల గురించి ఆలోచిస్తుంది. ఒక కూతురు గురించి, ఆవిడ ఒక భార్య, ఒక తల్లి, ఒక చెల్లి, అందరి గురించి మాట్లాడే మనిషికి అంత కష్టం వస్తే ఆవిడకి ఏమొస్తుంది మేడం మాట్లాడి మనల్ని మోటివేట్ చేయడం వల్ల? నిజానికి మీలాంటి మోటివేషనల్ స్పీకర్లు సొసైటీకి ఏదో చేయాలి అన్న తాపత్రయం 100 మందిలో ఒక్కళ్ళు విన్నా, ఒక్కళ్ళు వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చుకున్నా చాలా సాటిస్ఫై అని అనిపిస్తుంది. అలాంటి వ్యక్తికి ఒక కష్టం వస్తే, అంటే ఇంత సమాజం కోసం పాటుపడే ఒక మనిషికి కష్టం వస్తే మనం ఇంత దిగజారి ప్రవర్తించాలా, ఇంత దిగజారి ఒక కమెంట్ పెట్టాలా? నిజంగా మనుషుల్లో రాక్షసత్వం కనిపించట్లేదా? అది వాళ్ళకి ఏంటంటే ఒక సరదా, స్పందనలు తక్కువ, స్పందించే హృదయం ఉండదు వాళ్ళకి. ఇప్పుడు అందరితో పాటే సమానం. అప్పుడు సొసైటీలో అందరూ మనం, మీరు, నేను, అందరూ సొసైటీలో మనుషులు. ఇప్పుడు ఆవిడ కూడా. కానీ మీరు చేసే పనులు, మాటలు, చేష్టలు ఏవైనా సరే ఏ వ్యక్తిని కూడా బాధ కలిగించకూడదు. మనకి ఎప్పుడైనా రాంగ్ స్టేట్మెంట్ దొరికింది అంటే టెంపరీగా మనం సారీ చెప్పుకోవచ్చు. అదే టెంపరీగా మాకు తెలియక మేము అది చేసాము అని దాన్ని విత్డ్రా చేసుకోవచ్చు, ఆ రీల్ ని ఆపేయచ్చు, సారీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక మంచి ఇంటి విషయం, ఒక ఆడపిల్ల విషయం. అందులో ఆవిడ అందరికీ మంచి చెప్పే మనిషి కదా. అలాంటప్పుడు తెలిసి తెలియకుండా అలాగా మాట్లాడటం అనేది చాలా నేను నిదానంగా మాట్లాడుతున్నా. ఎందుకనంటే ఎవరిని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడటం అనేది నాకు ఇష్టం ఉండదు. నా నేచర్ కాదు అది. ఎవరినైనా తిట్టాలి అన్నా కూడా చాలా ఆలోచిస్తాను నేను. అది ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతే తప్ప నా నోట్లో నుంచి గట్టి మాటలు రావు ఎప్పుడు కూడా. ఇది ఇలాంటి సందర్భంలో కూడా నేను చాలా కంట్రోల్ చేసుకుని మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇలా స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి పని ఎటువంటిది అంటే చాలా మానవత్వం లేని పని. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక ఆడపిల్ల గురించి అట్లా రాయరు, అలాంటి వీడియోస్ కూడా తీయరు. ఒకవేళ నీకు రాంగ్ స్టేట్మెంట్ వచ్చింది, నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించు. అవును. లేదా ఇమీడియట్ గా నువ్వు సెకండ్ వీడియో ఏదైనా చెయ్యి, మాకు తెలియక ఇట్లాంటివి చేసాము, దీని ముఖంగా మేము కొంచెం ఫీల్ అవుతున్నాము, సారీ అని చెప్పి ఒక మంచిగా ఇంకొకటి చెయ్యొచ్చు. ఇప్పుడు అమౌంట్ కోసమే గానీ, వ్యూస్ కోసమే గానీ ఇలాంటివి అసలు చేయకూడదు. ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకి తెలియజేయండి. ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ లో ఇంకొకళ్ళు పడకుండా ఉంటారు. అవును. ఇప్పుడు మనము దిగే ముందు లోతు ఎంతో తెలుసుకో అని చెప్తారు కదా. ఇప్పుడు ఆ పాప వాళ్ళకే తెలీదు, ఏదో వెళ్ళారు ఫ్రెండ్స్ తో పిక్నిక్, తప్పేమి కాదే. మనం పెద్దవాళ్ళం, మేము మాలాంటి వాళ్ళం కూడా వెళ్తుంటాము, మేము జాగ్రత్త తీసుకుంటాం. అవును. కానీ కొన్ని సందర్భాల్లో పెద్దవాళ్ళు కూడా పక్కన ఒడ్డున నుంచున్న వాళ్ళు కూడా కొట్టుకుపోయిన సందర్భాలు మనం ఎన్ని చూసాం మేడం. భార్య భర్తలు అక్కడ కూర్చొని సరదాగా అంతమంది ఫ్యామిలీలో ఉంటే కూడా
కెరటాలు లాక్కెళ్ళిపోయాయి. ఎంతో లాక్కెళ్ళిపోతుంది. చూసాం దురదృష్టకరమైన కదా, సిచ్యువేషన్స్. ఎన్నో చూసాం మనం. అవును, అంటే అది వాళ్ళు ఇలాంటి వెకిలి చేష్టలు చిల్లర చేష్టలు చేయటం కోసం వెళ్ళారా? లేదు కదా. కాదు కదా. ఇప్పుడు మనిషి అన్న తర్వాత కొంచెం సరదా సంతోషం, ఒక చిన్న టూరు, పిక్నిక్, ట్రిప్ ఎవరైనా కోరుకుంటారు. ఈ రోజులను బట్టి ఇంట్లోనే ఉండి ప్రతి ఇంట్లో గొడవలు, ఈ గొడవలతోటి ఇంట్లోనే మగ్గిపోలేక అలా అని చెప్పి ఎక్కడెక్కడికో దూర దూరాలు వెళ్లే కెపాసిటీ ఫైనాన్షియల్ గా లేక ఏదో దగ్గరలో ఉన్నది ఏదన్నా వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని తప్పేమీ కాదు. తగినంత జాగ్రత్త తీసుకోవాలి. ఒక్కొక్కసారి తగినంత జాగ్రత్త తీసుకున్నా కూడా మన చేతుల్లో ఏముండదు. అన్నీ మన కాల చేతుల్లో నిర్ణయం, ఉండవు. కాల Yes, నిర్ణయం. అవును. ఇది నేను భగవంతుడి మీద కూడా నెట్టను, ఇది కాల నిర్ణయం అంటాను నేను. ఆ సమయం మనం వెళ్ళాం అంతే. కాలం ఇచ్చే తీర్పు అది, కాలం చేసే నిర్ణయం అది. దానికి ఎవ్వరం కూడా ఏమి చేయలేము. కాబట్టి కంప్లీట్ గా మనం అలాంటి వాటికి వెళ్లకుండా ఉండాలని ఒట్టు పెట్టుకుంటే తప్ప అలాంటి ప్లేసులకి ఎవ్వరం వెళ్లకుండా ఉండాలి కదా. కానీ ఎవరికైనా సరదానే. నీళ్ళు అనేవి చాలా చాలా డేంజర్, మహా డేంజర్. ఒక చుక్క నీళ్లు పడితే కాలు జారితేనే ఎక్కడో ఉంటాం మనం. అవును, మూతన్న పగలచ్చు, తలన్న పగలచ్చు, మోకాలన్న విరగచ్చు. వాటర్ అనేది ఎంత అవసరమో మనిషికి జీవాధారం. అటువంటి వాటరు ప్రాణాంతకం. ఎటు నుంచి అయినా ఎలా అయినా డేంజర్ అనేది తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ పిల్లలు కదా, వీళ్ళందరూ పిల్లలే. ఎంత 25-26 సంవత్సరాలు ఉన్నా కూడా సరదా. గతంలో కూడా మేడం మనం చూసాం ఒక ట్రిప్ అంటే కొన్నేళ్ల క్రితము ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సరదాగా, అంటే వాళ్ళకి ఆ ఫ్లో తెలియదు. మనము ఒక కొత్త ప్రదేశానికి వెళ్తాం, ఒక కొత్త రోడ్ లో మనం డ్రైవ్ చేయాలంటేనే అక్కడ గుంత ఉందా లేకపోతే రోడ్ ఎలా ఉందని మనకు తెలియదు. కొత్త ప్లేస్ కి చిన్నపిల్లలు వాళ్ళు వెళ్ళారు, లోతు ఎంత, అక్కడ ప్రమాదం ఉందా వాళ్ళకి ఊహించే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఇంకొకటి, ఎక్కడికి వెళ్తామో మనము అక్కడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనేది ప్రికాషన్. ఇప్పుడు ఇదే నేను చెప్తుంది, కొన్ని సంఘటనల ద్వారా మిగతా పబ్లిక్ ప్రజలు అనేవాళ్ళు కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను ఇప్పుడు ఇందాక, వాటర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంత గజ ఈతగాళ్ళకు కూడా ఒక్కొక్కసారి వాటర్ వల్ల ప్రమాదాలు వస్తాయి. కాబట్టి నీళ్లని ఎప్పుడైనా సరే, ఒక నదే కానీ ఒక సముద్రమే దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసే మనస్తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. రెండవది ఏంటంటే, ఇంకా మరీ మనసు ఆగలేదు, నేను ధీరుణ్ణి వీరుణ్ణి అని ఎవరన్నా అనుకుని వెళ్తే కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మనం రీసెంట్ ఎగ్జాంపుల్ చూసాం. తర్వాత డెప్త్ ఎంత. శ్యామల గారు అని చెప్పేసి తను సముద్రాన్ని ఈదొచ్చారు 150 కిలోమీటర్లు. సో అలాంటి సాహసాలు చేసిన మహిళలు ఉన్నారు. ఈ అమ్మాయికి కూడా నిజానికి మంచి స్విమ్మరే, కానీ దురదృష్టవశాత్తు జరిగిన ఘటన అది. ఏంటంటే హంపి ఏరియాలో అంత రాక్స్ ఉంటాయి. రాక్స్, ఆ రాక్స్ ని ఇది చెక్కే కదా గుహలు అవన్నీ తయారు చేశారు. సో ఆ మొత్తం ఏరియా ఎన్ని కిలోమీటర్లు అనేది మనకు తెలీదు. మొత్తం ఆ ఏరియా మొత్తం కూడా అటువైపు రాక్స్ ఉంటాయి. వాటర్ ఉన్నా సరే, గడ్డి ఉన్నా సరే, ఎట్లయినా సరే ఆ ఏరియా మొత్తం రాక్స్ ఉంటాయి. అవి కూడా ఏంటంటే చెక్కినట్టుగా షార్ప్ గా. నేను కూడా హంపి వెళ్ళొచ్చాను, సో నేను చూశాను కాబట్టి చెప్తున్నా. కొండలు ఎంత హైట్ ఉంటాయంటే కొన్ని, అఫ్కోర్స్ ఈ పాప ఎక్కిన కొండ అంత లేదు కానీ నేను చూసినవి చాలా హైట్, కొన్ని 100 మెట్లు ఉంటాయి అన్నమాట. ఎక్కగలిగిన వాళ్ళు పై వరకు వెళ్ళి అక్కడంతా చూసుకొని వస్తారు. అంటే కేవ్స్ ఉంటాయి అక్కడ. సో ఈ పాప ఎక్కింది 9 feet, 8 or 9 feet. తను స్విమ్మర్ కాబట్టి జస్ట్ ఊరికి సరదాగా స్విమ్ చేసుకుందాము, అక్కడ ఎవరు లేరు, ప్లెజెంట్ గా ఉంది అనుకుని తను ట్రై చేసింది. కానీ తను ఒక్కటే వెళ్ళింది, మిగతా వాళ్ళందరూ ఒడ్డునున్నారు. వాట్స్ ద మ్యాటర్ అనేది కొంచెం మనం ఎందుకు తను ఒక్కతే వెళ్ళింది అనేది కొంచెం ఆలోచించదగ్గ ప్రశ్న విషయంగా నాకు అనిపించింది. తను ఒక్కతే వెళ్లకుండా ఉండాల్సింది. ఆ చుట్టుపక్కల ఎవరన్నా ఉంటే ఆ ఏరియా అసలు ఏంటి, దాని లోతు ఎంత, అక్కడ కింద వాటర్ డెప్త్ ఎంత ఉంది, లేకపోతే రాళ్ళు ఉన్నాయా, మట్టి ఉందా, రాక్స్ ఉన్నాయా అనేది ఎంక్వైరీ చేసుకుని వెళ్ళాలి ఎవరైనా సరే, గబుక్కుని వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటంటే, తను పాప ఎటో కొట్టుకుపోయింది. అది నాకు హృదయ విదారకంగా అనిపించింది. నేను చూసాను ఆ వీడియో. కింద డైవ్ చేయలేదు, తను దూకింది. దూకటమే మళ్ళీ ఒక హాఫ్ సెకండ్ పైకి వచ్చింది, మళ్ళీ స్విమ్ చేసింది. నేను వండర్ అనమాట, తను స్విమ్ కూడా చేసింది, ఎట్లా వెళ్ళిపోయింది కిందకి మళ్ళీ అనేది చాలా ఆశ్చర్యం. ఏంటంటే అక్కడ కింద ఫ్లో అంటున్నారు, రాక్స్ ఉన్నాయి, కానీ తనకి ఏదో ఒక దెబ్బ తగిలింది. దాంతో తను స్విమ్ చేయలేక పాప ఆవిడ కొట్టుకుపోయింది. మనకి వచ్చిన రీల్ కూడా మనం చూస్తున్నాం, తను సరదాగా దూకింది, తను స్విమ్ చేసింది, ఇవన్నీ చూసి కూడా అది సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం కూడా కొందరు మహానుభావులు చేశారు, ప్రముఖులు. వాళ్ళకి ఎట్లా వాళ్ళని తిట్టాలి, వాళ్ళకి బుద్ధి, జ్ఞానము లేదా మానవత్వం ఇవన్నీ ఉన్నాయా లేవా అని అడగటం అనేది చిన్న మాట.
అవును. చిన్న ప్రశ్న, ఉమ్. అసలు సూసైడ్ చేసుకోవడం ఏంటి? ఏం అసలు కర్మ ఎందుకు వస్తుంది ఆ మాట? ఉంటుంది? అసలు అమ్మాయికి ఏంటి అవసరం ఏంటి? ఉమ్. డబ్బు లేదా, లేకపోతే అమ్మాయికి చదువు లేదా, ఇంట్లో ఏమైనా సమస్యలా? అసలు ఏమీ లేదు, ప్రశాంతమైన మనసు, ఉమ్. ఆ ప్రశాంతంగా ఉన్న లైఫ్ తనది, ఉమ్. చక్కగా లీడ్ చేసుకుంటుంది లైఫ్ ని. ఉమ్. ఎవరెవరో వచ్చి సూసైడ్ కొత్త కొత్త రంగులు పులమడం అన్నమాట. ఇలాంటి వాళ్ళని మరి మనం బ్యాన్ చేయాలి ఒక రకంగా, అది మనం అడగవలసిన విషయమే. ఎస్. అసలు మీకేం అవసరం? వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏమైనా చేయమని అడిగారా, లేకపోతే పబ్లిసిటీ చేయమని అడిగారా? ఏం అడగలేదు కదా. మీరు తెలుసుకోండి ఎందుకు అట్లా ఆమె దూకాల్సి వచ్చింది, తెలుసుకుని మీరు చేయండి ఏదైనా. అది విషయం అది కాదు కదా. ఇప్పుడు తెలియని వాళ్ళు నెక్స్ట్ వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా సరే అలాగే అనుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర బంధువులు కూడా ఇవన్నీ చూడకపోవచ్చు, కానీ ఏదన్నా ఆ చెవిలో పడింది అనుకోండి, అదే నిజం అనుకుంటారు కదా. అన్నెసరిగా వాళ్ళకి బ్లేమ్స్ వస్తాయి. అవును. తనకి తర్వాత ఎక్కడైనా కనిపించినప్పుడు కూడా ఇలా ఆట కదా అని అంటే హృదయం 1000 ముక్కలవుతుందండి. ఇలా కూర్చుని నేను మాట్లాడుతున్నానంటే నాకే సిగ్గుగా బాధగా ఉంది. ఆ అనుభవించే వాళ్ళకి అసలు వాళ్ళకి 1000 ముక్కలైపోతుంది ఈ మనసు అనేది. చాలా బాధాకరం అన్నమాట. ఏ రకంగా కూడా ఏ విషయాన్ని కూడా నిరూపించుకోలేని స్థితిలో ఉంటారు. ఇప్పుడు ఇంత బంగారంగా మనం పెంపకం చేశామే, పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దామే. చూడండి, ఆవిడ అందరిలా త్వరగానే ఒక పాపకి మ్యారేజ్ కూడా చేశారు. ఎందుకు? ఆడపిల్లల జీవితాలు బాగుండాలి, మంచిగా ఉండాలి అని మంచి పెంపకం చేశారు. చక్కగా ఇద్దరు కూడా వెల్ సెటిల్డ్. ఈ పాప కూడా డాక్టర్, రేపో మాపో చక్కగా సెటిల్ అయ్యి మ్యారేజ్ చేసుకుంటుంది. మరి అలా ఉన్నప్పుడు తప్పుడు నిందలు, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు. నో డౌట్ మేడం, చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఎట్లా అంటే ఒక అందమైన పెయింటింగ్ ని ఎట్లా వేస్తారో అంత అందంగా తన కూతుళ్ళ లైఫ్ ని డిజైన్ చేసుకున్నారు ఆవిడ. లైఫ్ ని ఎవరైనా డిజైన్ చేసుకోవాలి, డిజైన్ ప్రకారం ప్లాన్ చేసుకుని వెళ్తేనే లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. దానికి బిఫోర్ ఈ మాటలు అనే వాళ్ళకి తెలియదు. నా లైవ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను నార్మల్ ఒక యాంకర్ని, తన నా గెస్ట్. ఆవిడ ఒక షూట్ అయిపోయిన తర్వాత ఆ పాప ఎప్పుడు తనకి కాంటాక్ట్లోనే ఉంటారు. మరి కాంటాక్ట్లో లేకుండా రోజులు అలా వెళ్ళే పిల్లలు కూడా కాదు. ప్రతి అప్డేట్ ఇస్తుంది తన తల్లికి తను. ఎందుకంటే ఇలా షూట్ అయిపోయింది వెంటనే తను వీడియో కాల్ చేసి చూపించి ప్రతిదీ, ఇదిగో అమ్మ ఇలా ఉంది, ఇక్కడ ఇంత బాగుంది, మన ఇండియా ఇలా ఉంది, ఇలాంటి సంస్కృతి నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ అని తను ఎంత మంచిగా ముద్దుగా చెప్పిందో. నా ముందే జరిగింది ఆ సంఘటన. అంత గొప్పగా పెంచిన పిల్లల గురించి, తన గురించి ఇలా మాట్లాడడము కొంచెం జీర్ణించుకోలేని సంఘటన. అసలు ఇప్పుడు ఆవిడ అద్దలోంచి తేరుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే నమ్మరు. నేను ఇంత పర్ఫెక్ట్ గా పెంచాను, ఇంత పర్ఫెక్ట్ గా డిజైన్ గీసుకుని నేను దాని ప్రకారం నడిచాను, ఇలా జరిగింది ఏంటి అని, ఇది కళ నిజమా అనే దాంట్లో నుంచి వాళ్ళు బయట పడలేరు. కానీ ఇది చాలా విచారకరమైన విషయం అన్నమాట. ఇది జనం తెలుసుకోవాలి. ఎవరినైనా ఒక అనే ముందు మనం నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. సాటి మనిషి ఏం జరిగి ఉంటుంది అనేది తెలుసుకోవాలి. ఏదో కేసు, అదో కేసు, ఇదో కేసు అన్నట్టుగా మాట్లాడకూడదు. దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానికి ఉంటుంది, అది తెలుసుకుని మనం మాట్లాడాలి. చూడండి, ఇప్పుడు ఆ తల్లి బాధ మనం తీర్చగలిగేదా? ఉన్నది 2 పిల్లలు, అది కూడా ట్విన్స్, ఒక పాప లేదు అంటే అసలు ఇలా లేదు అనటానికి నాకే అసలు చాలా బాధగా ఉంది. చాలా అమానుషమైనటువంటి మాటలు, మానవత్వం లేని మాటలు, స్వార్థపూరితమైన మాటలతో నిండి ఉంటున్నాయి కొంతమంది స్టేట్మెంట్స్. నిజంగా ఈ విషయంలో అయితే నేను నిస్సంకోచంగా చెప్తాను మేడం, సిగ్గుపడాల్సిన సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. నిజంగా మన సాటి మనిషిని మనం ఈ విధంగా లోకులు కాకులు అన్న ఆ విషయాన్ని మనం నిజంగా ప్రూవ్ చేసుకున్నామేమో ఈ సందర్భంలో అనిపించింది నాకైతే. ఈ మనుషులేనండి అందరినీ సంతోష పెట్టిన మనిషి ఎక్కడ ఉన్నాడా? బాధ పెట్టిన వాడే ఉన్నాడు. ప్రతి మనిషికి పక్క మనిషే ఆ మనిషిని బాధ పెడుతూ ఉంటాడు. ఎలా ఆ మనిషి నవ్వగలుగుతుంది, ఎలా ఆ మనిషి సంతోషంగా ఉండగలుగుతుంది? అసలు లేదు. ఈ భూమి మీద మనిషికి మనిషి పడటం లేదు. ఒక మనిషి గురించి ఫస్ట్ ఏదో ఒక నెగటివ్ ప్రచారం చేస్తేనే హాయిగా ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే అదొక తృప్తి. ఇది ఆవిడ నిజంగానే అట్లా దూకి ఊరికే ఎంజాయ్మెంట్ కోసం దూకిందా, లేకపోతే ఇది ఏదన్నా వేరే విధంగా చేసుకుందా అనే వాడి భావనని ఇలాగ అందరినీ కన్ఫర్మ్ చేసేస్తున్నాడు కదా. నీ భావనని, నీ ఫీలింగ్ ని నీ దగ్గరే పెట్టుకో. నువ్వు కన్ఫర్మ్ చేయడానికి నువ్వెవరు? అసలు నువ్వేమి చేయకు.
ఎవరు చేయమన్నారు అసలు? ఇప్పుడు అలా చేయడం వల్లే ఇప్పుడు మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. అంతే అందరూ కదా నోరు మేడం. మూసుకుని కామ్గా ఉన్నారు కదా, ఉమ్. ఎందుకు దాన్ని డిగ్ చేయడం ఈ రోజు మనం మాట్లాడే స్థితికి తీసుకొచ్చింది ఇలాంటి వాళ్ళే కదా? ఉమ్. అసలు మేము అనుకున్నాం ఎలా సింపతి చెప్పాలి, ఆవిడ సింపతి చెప్పడానికి కూడా నాకు ధైర్యం లేదు. అవును నిజం అది. ఎందుకంటే ఇది సడన్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ ఇది. అసలు ఎవ్వరం ఊహించలేం. ఊహించడం కాదు, ఎందుకు ఊహించాలి? ఉమ్. ఎందుకు జరుగుతుంది అసలు? అలా జరగదు, జరగకూడదు. అటువంటి సిచ్యుయేషన్ లో ఇది జరిగింది అనటమే ఒక డైజెస్ట్ కాని విషయం అయితే, ఇలా అవాకులు చవాకులు మాట్లాడే వాళ్ళని ఇంకేమనాలి? ఎవరికి హక్కు లేదు. అసలు ఒకళ్ళ విషయం ఎవరు ఏమి చేయకండి, ఏ వీడియో చేయకండి. నిజంగా అది పబ్లిక్ లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విషయమో, లేకపోతే మనం ఈ టీవీ ముఖంగా వాళ్ళకి మనం ఏదన్నా మాట సహాయం చేయడం కోసమో అయితే మనం వీడియో చేయొచ్చు, కానీ అన్నెసరిగా ఇలాంటివి చేయకూడదు. సమాజంలో ఒక అన్యాయం జరుగుతుందని వేరే జనానికి తెలియాలి అని అంటే అది మీడియా ద్వారానే, కాబట్టి కొన్ని చేయటం జరుగుతుంది. అది అర్థం చేసుకోవాలి. అంతేగాని ప్రతి పిచ్చిది కదా, అది ఆ బ్యాన్ చేయాలి, అట్లాంటి బ్యాన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ స్పందన తెలియజేసినందుకు. ఈ ముఖంగా నేను రజిత మేడం గారికి కూడా నాకు మనస్ఫూర్తిగా ఆవిడకి నేను ఓదార్పుని, ఇంకా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు, నా ఓదార్పుని తెలియజేస్తున్నాను. రజిత మేడం గారు, మీరు బాధపడకండి అని చెప్పడం చాలా చిన్న విషయం, కానీ ఈ మాట తప్పితే ఏమి చెప్పలేము. నిజంగా అట్లీస్ట్ ఇకనైనా మనుషుల్లాగా బతుకుదాం, మనుషుల్లాగా మాట్లాడదాం, వీలైతే మంచిని చేద్దాం, లేకపోతే మీరు అన్నట్టు మీ స్పందనని మీ దగ్గరే పెట్టుకోండి. అంతేగాని ఒక మనిషి మీద దాడి చేసి వాళ్ళ కుటుంబాలని కానీ వాళ్ళని కానీ అనే హక్కు ఎవరికీ లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం.